అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమన్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకి రావడం జరిగింది. ఇక్కడ లక్ష్మీ ప్రసన్న గారు వారి టెర్రస్ గార్డెన్ని గ్రౌండ్ లెవెల్కి మార్చుకొని కిచెన్ గార్డెన్గా దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం వారి కిచెన్ గార్డెన్లో ఏ రకాల మొక్కలు పెంచుతున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు, మరి అసలు ఆ టెర్రస్ గార్డెన్ని కిచెన్ గార్డెన్గా మార్చుకునే అవకాశం ఏ విధంగా కుదిరింది, ఈ విషయాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లక్ష్మీ ప్రసన్న గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. సార్ ప్రైవేట్ జాబ్ చేస్తాను. మీరు అంటే ఇంతకు ముందు టెర్రస్ గార్డెన్ ఉండేది? మాకు టెర్రస్ గార్డెన్ 7 years బ్యాక్ స్టార్ట్ చేశానండి. టెర్రస్ గార్డెన్ అప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు టెర్రస్ గార్డెన్? ఆ టైంలో మీకు ఆ టెర్రస్ గార్డెన్ గురించి ఎలా తెలిసింది? టెర్రస్ గార్డెన్ గురించి అంటే దేవుడికి పువ్వులు తీసుకొస్తే చాలా అవి బాగుండేవి కాదండి మార్కెట్లో తెచ్చినప్పుడు. సరే నేను ఫ్రెష్గా ఉండేవి కాదు. నేను పూల మొక్కలన్నీ పెంచుకుందామని ముందు పువ్వుల మొక్కలన్నీ తెచ్చి స్టార్ట్ చేశానండి. ఇంకా అలా బాగున్నాయి, హ్యాపీ అనిపించింది. తర్వాత ఆకుకూరలు, కూరగాయలు కూడా పెంచుదాం టెర్రస్ మీద అని స్టార్ట్ చేశానండి. అలా అలా ఇప్పటికీ అలా పెంచుతానే ఉన్నానండి 7 years నుంచి. ఓకే, 7 years నుంచి టెర్రస్ గార్డెన్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ దాన్ని ఇప్పుడు అంటే కింద గ్రౌండ్ లెవెల్కి షిఫ్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మా వీధి చివర డెడ్ ఎండ్ అయిపోయిందండి, ఇంకా క్లోజ్ అయిపోయింది. అందుకని కిందకి తెచ్చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 2 స్టేర్లు ఎక్కి రావడం కష్టంగా ఉంది కదా, ఇంకెలాగా ప్లేస్ ఉంది కదా అని అన్ని కిందకి దింపేసుకున్నానండి. కింద దింపేసా. కిందకి వచ్చాక కూడా రిజల్ట్ చాలా బాగుందండి. వాటర్ పోయడం అయినా వాటికి మానిటర్ చేసుకోవడానికి, ఏమన్నా లిక్విడ్స్ పోసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది వరకు అయితే వర్క్ అంతా చేసుకుని తాళం వేసుకుని మళ్ళీ పైకి వెళ్ళి ఎవరన్నా వస్తే కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళి అలా కొంచెం ఇబ్బందిగా ఉండేది. కిందకు ఉండడం వల్ల ఒక పక్కన వంట చేసుకుంటూ వాటరింగ్ చేసుకోవడం, మధ్య మధ్యలో పువ్వులు మనం చూసుకోవడం హ్యాపీగా అనిపించేది. అప్పుడైతే పైకి వెళ్తేనే కానీ ఆ ఫ్లవర్స్ అవి కనపడేవి కాదు. ఇప్పుడైతే మధ్య మధ్యలో బయటకు వచ్చి చూసుకుంటా ఉంటే మనకి రోజంతా హ్యాపీగా ఉంటుంది. కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కొన్ని ఉంచామండి. కొంచెం ఫ్రిడ్జ్లు, ఓల్డ్ ఫ్రిడ్జ్లు మడిల కింద ఉంటాయని ఉంచుకున్నాను, అవి ఉంచానండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఉంచానండి. అండ్ డ్రాగన్ పైన పండిద్దామనండి, ఇంకా పెంచుదామని డ్రాగన్. ఎంతకాలం అయింది అంటే మీరు కిందకి మూవ్ చేసి? 1 year అవుతుందండి. మీకు అంటే టెర్రస్ మీద కంటే కిచెన్ కింద గ్రౌండ్ లెవెల్లో ఈ పెరటి తోటగా డెవలప్ చేయడం బెటర్ గా ఉందా లేదా? చాలా బాగుందండి. ఈల్డ్ వైజ్ అయితే డబల్ తేడా ఉందండి. కింద కంటైనర్ లోంచి వేళ్ళు కిందకు కూడా వెళ్ళిపోయి దాని ఈల్డ్ ఎక్కువ వస్తుందండి. సరే అండి, మీ గార్డెన్ లో ఉన్న మొక్కలన్నీ చూద్దామండి. మీ హౌస్ ముందు అంటే డిఫరెంట్ కలర్ఫుల్గా ఉందండి, ఫ్లవర్స్ తోటి. అవునండి. ఫ్లవర్స్ వెరైటీస్లో ఏమేమి ఉన్నాయి? చాలా వెరైటీస్ ఉన్నాయండి. బంతులు, జినియా, కనకాంబరాలు, మల్లెలు, అడెనియమ్స్ ఉన్నాయండి. చామంతుల్లో కలర్స్ ఉన్నాయి, సీతమ్మవారి జడలు, అంటే నాటు రకాలు అన్నీ ఉన్నాయండి. మందారాలు, ముద్దు మందారాలు అవన్నీ ఉన్నాయండి. అంటే గులాబీలలో వెరైటీస్ తక్కువ అండి, మిగతా అన్ని నాటివి అంటే సంపెంగ అవండి, దేశవాళీ రకాలన్నీ ఉన్నాయండి. అంటే బాగానే ఇంపార్టెన్స్ ఇచ్చారు, అంటే కారణం ఏంటి అంటే మీకు? అంటే ఇవి తేనెటీగలు అవి వస్తాయి, కూరగాయలు పెంచినప్పుడు పువ్వులు కూడా మనం పెంచాలండి. ఎల్లో కలర్స్
జినియా, కాస్మోస్ అండి, అందులో కలర్స్, జినియాలో కలర్స్ ఇవన్నీ. అందుకని త్రూ ఇయర్ అంతా ఉండే ఫ్లవర్స్ మొక్కలే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. అంటే సీజనల్ ఫ్లవర్స్ కన్నా సంవత్సరం అంతా పూసే పువ్వులు, మన నేటివ్ ప్లేస్లో ఎక్కువ ఉండే చిన్నప్పటి నుంచి ఉండే పువ్వులనే నేను ఎక్కువ ఇష్టపడతాను, అవే పెంచుతానండి. దానివల్ల ఇవి ఎప్పుడు పువ్వులు ఉంటాయండి, నాకు సమ్మర్లో కూడా పువ్వులు ఉంటాయండి. వెజిటబుల్స్లో అన్ని రకాలు పండిస్తున్నారా? అన్ని రకాలు అండి. ఆకుకూరలు, ఆకుకూరలు, క్రీపర్ వెరైటీస్ అన్నీనండి. ఆకుకూరలు తీసుకున్నట్లయితే ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి? ఆకుకూరలు అయితే అన్నీ ఉన్నాయండి. పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, పుదీనా, మెంతికూర అన్నీనండి. ఆకుకూరలు, బచ్చల కూర, కరివేపాకు, ములగాకు ఇవి కంపల్సరీ ఉంటుందండి. ములగాకు బాగా పౌడర్ అది చేస్తామండి. ములగాకు, కరివేపాకు, ఆకుకూరలు మేము అవే తింటామండి, అవే వేసాను. మళ్ళీ టమాటాలు, వంకాయలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, సన్ఫ్లవర్ అన్నీ వేసాను. అన్నీ ఉంటాయండి. బెండకాయలు, బీరకాయలు, పొట్లకాయ, చిక్కుడుకాయలు. ఈ సంవత్సరం అయితే మిర్చి, వంకాయలు బాగా వచ్చినాయండి. బీరకాయలు కూడా ఈ సంవత్సరం పంట చాలా బాగా. డిఫరెంట్ వెరైటీస్ కనపడ్డాయి. అంటే ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు? 5 ఉంటాయండి. వంగేరి వంగ, పెన్నాడు వంగ అండి, నీలం వంకాయ, పచ్చడి వంకాయ, 4 రకాలు. ఇంకొకటి అది నాకు పేరు తెలియదండి, పర్పుల్ కలర్ లో ఉంటుంది, అదొక వంకాయ. మిర్చి కూడా వెరైటీస్? మిర్చి, సూర్యముఖి మిర్చిలో నా దగ్గర వెరైటీస్ ఉన్నాయండి. సూర్యముఖి మిర్చిలో 4 రకాలు ఉన్నాయండి. అవి ఈల్డ్ బాగా వస్తుంది, ఆకుముడత తక్కువ ఉంటుందండి. 2 సంవత్సరాల దాకా మొక్క ఉంటుందండి దాన్ని మనం చేస్తే. అది కారం కూడా ఎక్కువ ఉంటుందండి. దాన్ని మేము కారం కింద ఆడుకుంటామండి. సూర్యముఖి మిర్చిని పౌడర్ చేస్తామండి, ఎల్లో కలర్లో ఉంటుంది. దాన్ని కూడా వాడుకోవచ్చండి, వంటలకి, పిండి వంటలకి, అప్పడాలు చేయడానికి దానికి వాడతామండి మేము. పసుపు అయితే మాకు ఇంటికి సరిపడా వస్తుందండి. ప్రతి సంవత్సరం వేస్తాను పసుపు. ఇయర్ కూడా వేసానండి. హార్వెస్ట్ కూడా అయిపోయిందండి. దాన్ని ఇంకా ఉడకబెట్టి పౌడర్ చేయించాలండి. ఎక్కువే వస్తుందండి. మామిడల్లం, అల్లం ఇవి కూడా పెంచదు. మామిడల్లం కూడా బాగా వస్తుందండి ఈళ్ళు, దాన్ని కూడా పెంచొచ్చండి. అందరూ పెంచుకోవచ్చు, మెయింటెనెన్స్ ఈజీ. ఓకే. పసుపు కానీ కారపొడి కానీ మీ దగ్గర నుంచే మీరు? పసుపు చేస్తామండి. ఇక్కడ హౌస్ ఎంట్రన్స్ దగ్గర క్రీపర్ పైకి చిక్కుడు అండి. చిక్కుడు సైడ్ అయినా బ్యాక్ సైడ్ కూడా? బ్యాక్ సైడ్ కూడా ఉందండి. 365 చిక్కుడు ఉందండి. 5 years చిక్కుడు ఉంది, కనుపు చిక్కుడు, లాంగ్ చిక్కుడు, 5 రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి. 365 చిక్కుడు కూడా మొత్తం చిక్కుడు అన్నీ ఉంచానండి. మాకు తణుకు గార్డెన్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉందండి తణుకులో, అది నేనే అడ్మిన్. దాన్ని ఒక 100 members ఉంటారండి. సంవత్సరానికి ఒకసారి మీట్ జరుగుతుంది, దానిలో అందరికీ ఇద్దామని ఉంచేసానండి. 365 days చిక్కుడు సీడ్గా ఉంచేదండి. అవి తక్కువ హార్వెస్ట్ చేసి సీడ్ నెక్స్ట్ ఇయర్ సేవ్ చేస్తామండి. మా గ్రూప్లో వాళ్ళందరికీ పంచుతామండి. ఇయర్కి ఒకసారి మీట్ పెట్టి సీడ్స్ పంచుకుంటామండి. గార్డెన్లో అంటే ఫ్రూట్ వెరైటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఎలాంటివి పెంచుతున్నారు? మామిళ్ళు 4 రకాలండి ఇక్కడ ఉంది. ఇదేంటి వెరైటీ ఏంటిదండి? కొత్తపల్లి కొబ్బరి అండి. ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. చిన్న రసాలు, పెద్ద రసాలు. అవునండి, బాగా వచ్చిందండి ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ఒక 4 కాయలే వచ్చినాయండి. ఈ ఇయర్ మాత్రం బాగా పూసిందండి. చిన్న రసాలు ఉంది, పెద్ద రసాలు ఉంది, పునాస మామిడి ఉందండి. 4 రకాలు. వీటిలో వేటి నుంచి మీకు రిజల్ట్ స్టార్ట్ అయింది? అసలు ఇదే స్టార్ట్ అయిందండి. రసాలు, చిన్న రసాలు వచ్చాయండి, కానీ ఒక్కటే వచ్చిందండి, పునాస వచ్చిందండి. అరటిలో రకాలు ఉన్నాయండి. కూర అరటి ఉందండి, గ్రీన్ కలర్ తొక్క ఉంటది కదండి, ఇప్పుడు రావట్లేదు మార్కెట్ లో, అది ఉందండి. ఆ గ్రీన్ అది కురసగా కూడా ఉంటదండి చెట్టు. ఆ అరటి ఉంది. బొంత అరటి పళ్ళు ఉన్నాయండి. చక్కెరగెళ్ళి, అమృతపాణి ఉన్నాయి. అరటిలో 5 రకాలు ఉన్నాయండి. దానిమ్మ ఉందండి. నేరేడులో 2 రకాలు, తెల్ల నేరేడు, గ్రీన్ అదే నీలం నేరేడు ఉన్నాయండి. మళ్ళీ సపోటాలో తైవాన్ సపోటా, మామూలు సపోటా అండి. ఇది తైవాన్ సపోటా.
మామూలు సపోటా అక్కడ ఉన్నదండి. ఓకే. అంటే ముందు అంటే ఇవి బాగా గ్రో అయి కనిపిస్తున్నాయి, అంటే 1 year ప్లాంట్స్ లాగా లేవు. 4 అంటే మీరు అంటే ముందుగానే ఇక్కడ ఈ ఫ్రూట్ వెరైటీస్ అన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో మీరు రెడీ చేశారు? అంటే మామిడికి అయితే ముందే గ్రౌండ్ లెవెల్లోనే వేసానండి. పైనుంచి కిందకి ముందు ఫ్రూట్స్ తెచ్చేసాను. ఫ్రూట్స్ నేలలో వేసానండి. నేలలో ఉంటే రిజల్ట్ ఎక్కువ ఉంటుందని వేసాను. తర్వాత పువ్వులు, కూరగాయలు, ఆకుకూరలు అన్ని కంటైనర్స్ అన్ని కింద వేసాను. ఇక్కడ టమాటా అయితే చాలా టబ్స్ లో వేశారు. ఎన్ని టబ్స్ లో వేసి ఉంటారు? చాలా వేసానండి, ఒక 20 టబ్స్ దాకా వేసానండి టమాటా. అవును. అంటే ఇక్కడ ప్రతి టబ్ లో కూడా ఈ వెదురు బద్దలు లాంటివి స్టిక్స్ పెట్టారు. దీనివల్ల టమాటాకి బెనిఫిట్ ఏమవుతుంది? దీని వల్ల టమాటాలు ఈల్డ్ బాగా వస్తాయండి. కింద పడిపోతే అవి పాడైపోతాయండి. పాడైపోయి విరిగిపోతుందండి చెట్టు. ఇంకా ఇది చాలా 6 feet కూడా అవుతుందండి. అసలు ఇంకా స్టాగింగ్ చేస్తే ఇంకా బాగా వస్తాయండి. ఇక్కడ కొంచెం అవైలబిలిటీ లేదని స్టిక్స్ లాంగ్ పెట్టారు అనమాట. లేదంటే ఇంకా స్టాగింగ్ చేసుకుంటే ఒక 6 అడుగులు అలా కూడా అవుతుందండి టమాటా మొక్క. ఇవి కాశీ టమాటా అండి. కాశీ టమాటా, మదనపల్లి టమాటా, దేశవాళీ టమాటా, ఈ 3 చెర్రీ టమాటా, ఈ 4 రకాలే వేసానండి. మిర్చిలో ఒక 5 రకాలు ఉంటాయండి. మిర్చి గ్యారంటీగా 5 రకాలు ఉంటాయండి. చూద్దామండి ఒకసారి. ఇవి దేశవాళీ మిర్చి అండి. ఇవి కూరల్లో వాడేస్తామండి, అంటే ఎండేదాకా ఉంచకుండా. దేశవాళీ మిర్చి పచ్చిమిర్చిగా ఇవి యూజ్ చేస్తాం. దేశవాళీ మిర్చి అవి ముగ్గి ఎండి కారం చేసేవి. ఇవి సూర్యముఖి మిర్చి అండి. ఇవి సూర్యముఖి మిర్చి అండి. ఇవి కారం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇందులో కూడా బుల్లెట్ మిర్చి, బ్లాక్ మిర్చి అన్నీ ఉన్నాయండి. ఇది చాలా బాగా ఈల్డ్ వస్తుందండి. ఆకులు ఎన్ని ఉంటే కాయలు అన్ని ఉన్నట్టు వస్తాయండి. బాగా ఎక్కువ వస్తుందండి ఈల్డ్. అంతేగా 2 years వస్తుందండి. ప్రతి కనుపు దగ్గర చాలా కాయలు ఉంటాయండి. ఇది మాత్రం చాలా ఈల్డ్ ఇస్తుందండి. ఈ రకం కలర్ కూడా బ్లాక్ అండి, బ్లాక్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. తయారయ్యాక మామూలు మిర్చిలాగే పండిపోతుందండి. దీన్ని కారం చేస్తామండి, కొంచెం బాగుంటుందండి. కారం చేస్తాం దీన్నే. ఎక్కువ కొంచెం స్పైసీగా ఉంటుంది, ఎక్కువ వస్తున్నాయని ఈ సూర్యముఖి మిర్చిని దీన్ని కారం చేస్తాను. ఇది బుల్లెట్ మిర్చి అండి. ఇది చాలా కారంగా ఉంటుంది. ఒకటి వేస్తేనే చాలా స్పైసీగా ఉంటుందండి. రౌండ్ ఆరెంజ్ కలర్లో వస్తుందండి. ఇది రెడ్ కలర్లో రాదండి, ముగ్గాక ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. దీన్ని కలర్ కూడా మంచిగా ఉంటుందండి. పౌడర్ చేస్తే మంచి కలర్ వస్తుందండి. ఎండబెట్టి పౌడర్ చేస్తే మంచి కలర్ వస్తుంది. ఇది చెరుకు అండి. కనుపులు నాటానండి. ఒక చెరుకు గడ హార్వెస్ట్ చేశాను. ఇవి కొత్తవి వస్తున్నాయండి, తయారవుతున్నాయి. ఇప్పుడేనండి ఫస్ట్ టైం నేను పండించడం చెరుకు. ప్రసన్న గారు, అంటే ఇక్కడ వాల్ సపోర్ట్ తీసుకుని తమలపాకు గ్రో చేశారు. అంటే తమలపాకుని యూజ్ చేస్తుంటారు? యూజ్ చేస్తామండి. అంటే పూజలకేనా లేదంటే ఇంకా కషాయాలకి, పూజలకి వాడతామండి. తమలపాకు వల్ల బెనిఫిట్స్ ఏం గ్రహించారు మీరు? తమలపాకులో కాల్షియం ఎక్కువ ఉంటుందండి, దానివల్ల యూజ్ ఉంటుంది. తమలపాకు బాగానే వాడతామండి. తమలపాకులు వాడతాం, దేవుడికి కూడా వాడతామండి. రోజు నిత్యం వాడతాం మేము తమలపాకులు. ఇవన్నీ మాన్యూర్సా? మాన్యూర్స్ అండి. ఏమందిస్తున్నారు అంటే మన సాయిల్ కానీ ప్లాంట్స్ గ్రోత్ కోసం, ఈల్డ్ కోసం? నేను జీవామృతం ఇస్తానండి. మ్యాజిక్ ఫార్ములా ఒకటి ఇస్తాను, అప్పారావు సార్ గారిది. మళ్ళీ ఇది OWDC, NWDC, వ్యాము, NPK ఇవన్నీ మదర్ కల్చర్స్ ద్వారా మేము కిషన్ చంద్ర గారి అని తీసుకుని డెవలప్ చేసుకొని అవి వాడతానండి. అవి అంటే పాటింగ్ మిక్స్ చేసినప్పుడే వేస్తానండి. ఎక్కువ జీవామృతం, మ్యాజిక్ ఫార్ములా చేస్తానండి. మీకు
మీకు అంటే ఈ గార్డెనింగ్ వల్ల అంటే ఎలాంటి హ్యాపీనెస్ ఉంటుందండి? గార్డెనింగ్ వల్ల చాలా హ్యాపీనెస్ అండి. దానివల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకు అంటే నాకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవండి, అవన్నీ చాలా 99% క్యూర్ అయినాయండి. అంతేకాదు గార్డెనింగ్ చేస్తే మనకి స్ట్రెంత్ కొంచెం పెరుగుతుందండి. మన స్టామినా అంటారు కదా, కొంచెం ఎక్కువ చేసే కెపాసిటీ పని చాలా బాగుంటుందండి. అంటే ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుందండి. గార్డెనింగ్ చెయ్యాలి కూడానండి అందరూ. గార్డెనింగ్తో పాటు ఇప్పుడు అందరూ చేయాల్సినవి ఇంకా 2 ఉన్నాయండి. కంపోస్ట్ దాన్ని అందరూ తప్పనిసరిగా కంపోస్ట్ చేయాలి, కిచెన్ కంపోస్ట్ చేయాలండి. ఎందుకంటే బాగా డంప్ యార్డ్ పెరిగిపోతున్నాయండి. దానివల్ల మనకి ఫ్యూచర్లో చాలా ఇప్పుడే సమస్యలండి, ఇంకా సమస్యలు పెరిగిపోతాయి. నెక్స్ట్ జనరేషన్కి మనం హెల్దీ వాతావరణాన్ని, హెల్దీ ఫుడ్ని ఇవ్వాలంటే మెయిన్ ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా, ఇలా ఇండివిజువల్ హౌస్ వాళ్ళైనా, గ్రూప్ హౌస్ వాళ్ళైనా కంపోస్ట్ చేయాలండి, బయటికి ఇవ్వకూడదు. ఇది ఒకటి అండి. ప్లాస్టిక్ వాడకం, అందరూ సేతు సంచులు పట్టుకెళ్ళడం, దాన్నే క్యారీ చేయడం, ప్లాస్టిక్ కవర్ వద్దని చెప్పడం. నేనైతే ఎవరి దగ్గర తీసుకోనండి, వద్దు అని చెప్పేస్తానండి. నాకు పేపర్లో అన్నా పెట్టి ఇవ్వండి, నేను సంచులే పట్టుకెళ్తాను, వాటినే వాడతానండి. అందరూ అలా వాడితే ప్లాస్టిక్ కూడా తగ్గుతుంది కదా. అందరూ తీసుకుంటే ఏ పనైనా ఈజీ అవుతుంది కదా, కష్టం ఉండదు కదా. అందరూ అనుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి. ఓకే, తప్పకుండా. అంటే కొంతమంది అయినా అంటే అందరూ మారకపోయినా అలా మారాలి, కానీ చూసి ఒకళ్ళైనా మారాలి. ఇది మన కోసమేనండి, ఇది ఎవరి కోసం కాదు, మన కోసమే, మన ఫ్యూచర్ పిల్లల కోసం, మన కోసం. మనం మారడంలో ఇబ్బంది ఏముందండి? అందులో మొక్కలు పెంచడం, లేకపోతే ఖాళీ ప్లేస్లో మొక్కలు పెంచడం గవర్నమెంట్ అయినా ఎంత పెద్ద పని ఏమీ కాదు కదండి. తీసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైనా పని చెప్పడం, దాన్ని చూడడం అని ఉంటుందండి నాకు. కానీ అందరూ అనుకుంటే ఎవరికి వాళ్ళు, నేను నా వరకు నేను అనుకుని 100% చేస్తాను. ఓకే అండి, అంటే ఎంతసేపు ఓపికగా ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.